అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. భారత్తో సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీలో యుద్ధ భయాలు నెలకొన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ తన కుటుంబాన్ని దేశం దాటించి విదేశాలకు పంపారనే బలమైన టాక్ నడుస్తోంది. ఈ చర్య పాక్ సైనికుల్లో తీవ్ర ఆందోళనకు, మనోధైర్యం సన్నగిల్లడానికి కారణమవుతోందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన దాడి అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం, అటు అంతర్జాతీయంగా అమెరికా సైతం జనరల్ మునీర్ను అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్తో పోల్చిందనే వార్తలు రావడం వంటి పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్లో యుద్ధ వాతావరణం నెలకొందని చెప్తున్నారు. ఒకవేళ భారత్తో యుద్ధం అనివార్యమైతే తన కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆర్మీ చీఫ్ మునీర్ వారిని విదేశాలకు పంపినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆర్మీ చీఫ్ స్థాయిలోనే ఇలాంటి భయం నెలకొని కుటుంబాన్ని దేశం వదిలి పంపడం పాకిస్తాన్ సైనికులపై తీవ్ర ప్రభావం చూపుతోందని సమాచారం. సైనికులు కూడా యుద్ధ భయాలతో వణికిపోతున్నారని, సైన్యంలో పనిచేయడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. రోజుకు సుమారు 1500 నుంచి 2000 మంది సైనికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నారని, గల్ఫ్ దేశాలకు లేక పాకిస్తాన్లోనే ఇతర ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు మారిపోతున్నారని వార్తలొస్తున్నాయి. మొత్తం మీద పాకిస్తాన్లో యుద్ధ భయాలు ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నుండి సాధారణ సైనికుల వరకు విస్తరించాయని, ఆర్మీ చీఫ్ తన కుటుంబాన్ని విదేశాలకు పంపారనే ప్రచారం సైనికుల మనోధైర్యాన్ని మరింత దెబ్బతీసి సైన్యంలో మూకుమ్మడి రాజీనామాలకు దారితీస్తోందని ఈ నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలపై పాకిస్తాన్ ఆర్మీ లేదా ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. పాక్ సైన్యం నుంచి సైనికుల రాజీనామాలు మాత్రం కొనసాగుతున్నాయని సమాచారం. ఎవరూ కూడా పాకిస్తాన్ కుట్రలో భాగమై ప్రాణాలు పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతోనే ఆర్మీ నుంచి వైదొలుగుతున్నట్లు సమాచారం.